ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే లాస్ట్ క్లాస్లో మనము ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి చాప్టర్లో భాగంగా మనము నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ సంబంధించి పార్ట్ 1 చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా సెకండ్ వీడియోలో పొందుపరిచాము. అదేవిధంగా థర్డ్ వీడియోలో మనము పార్ట్ నెంబర్ 2లో మిగిలినటువంటి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సమ్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకుంటే ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో అందులో ఈ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సమ్ ఫీచర్స్ ఏంటంటే ఆల్రెడీ మీకు సిస్టమాటిసిటీ చెప్పుకున్నాము, డిస్ప్లేస్మెంట్, ఆర్బిట్రరీ, తర్వాత క్రియేటివ్, ఈ 4 మాత్రమే చెప్పుకున్నాము. రిమైనింగ్ 4 కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే అందులో 5th వన్ వచ్చేసి ఎక్స్టెండిబుల్, ఏంటి ఎక్స్టెండిబుల్. 6th వన్ ట్రాన్స్మిట్స్ కల్చర్. తర్వాత 7th వన్ వచ్చేసరికి మనకి ప్రీవారికేషన్. 8th వన్ డైనమిక్. ఈ 4 ఫీచర్స్ కనుక చెప్పేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది. అయితే మరి ఎక్స్టెండిబుల్కి సంబంధించి తెలుసు కదా, మన వీడియోస్ అన్నీ కూడా కీవర్డ్స్ రూపంలోనే ఉంటాయి. సో ఈ వీడియోని కూడా కీవర్డ్స్ రూపంలోనే చెప్తాను. పలానా కీవర్డ్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే పలానా ఎక్స్టెండిబుల్ అని అట్లాగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈజీగా, చిన్న చిన్న కీవర్డ్స్ రూపంలో. అయితే సో ఎక్స్టెండిబుల్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఓన్లీ 2 కీవర్డ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెండ్ ఎనీ సెంటెన్స్. ఎక్స్టెండ్ ఎనీ సెంటెన్స్ అంటే ఏ సెంటెన్స్నైనా ఎక్స్టెండ్ చేయడానికి వీలుంటుంది అన్నమాట మన లాంగ్వేజ్కి. తర్వాత అయితే స్టాండర్డ్ లెంత్, అంటే ఈ యొక్క సెంటెన్సెస్కి అనేది ఎక్స్టెండింగ్ ఉంటుంది కానీ స్టాండర్డ్ లెంత్ అంటూ ఉండదన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ యొక్క ఎక్స్టెండిబుల్కి 2 కీవర్డ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్టెండ్ ఎనీ సెంటెన్స్, సెకండ్ వన్ వచ్చేసి స్టాండర్డ్ లెంత్. నెక్స్ట్ 6th వన్ ట్రాన్స్మిట్స్ కల్చర్. మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ అండర్స్టాండ్ ఇట్స్ కల్చర్ అనేటువంటి కీవర్డ్ మీద చాలాసార్లు ఏపీ టెట్లో రావడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్మిట్స్ కల్చర్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి కీవర్డ్ అండర్స్టాండ్ ఇట్స్ కల్చర్, సెకండ్ వన్ వచ్చేసి థ్యాంక్ యూ అండ్ సారీ. థ్యాంక్ యూ అండ్ సారీ, ఈ 2 కీవర్డ్స్ కనుక చూసినట్లయితే ఇచ్చిన సెంటెన్సెస్లో ఈ 2 కీవర్డ్స్లో ఏదో ఒక కీవర్డ్ ఉన్నా కూడా మనము ట్రాన్స్మిట్స్ కల్చర్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. సో అండర్స్టాండ్ ఇట్స్ కల్చర్, అదేవిధంగా సెకండ్ కీవర్డ్ వచ్చేసి థ్యాంక్ యూ అండ్ సారీ. ఓకేనా? ఇవి ట్రాన్స్మిట్స్ కల్చర్కి సంబంధించిన కీవర్డ్స్ అనమాట. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే ఇక్కడ ప్రీవారికేషన్. ఈ ప్రీవారికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఉందన్నమాట. అసలు ప్రీవారికేషన్ అంటే మీనింగ్ ఏంటో చాలాసార్లు ఇచ్చాడు ఏపీ టెట్లో. మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. ప్రీవారికేషన్ మీన్స్ డాష్ అని అంటాడు. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇస్తాడు. అందులో ఏదో ఒకటి ఇదై ఉంటుంది, దానికి ఐడెంటిఫై చేసేసి టిక్ ఇవ్వాల్సిందిగా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్రీవారికేషన్ మీన్స్ అబిలిటీ టు టెల్ లైస్. అబిలిటీ టు టెల్ లైస్ అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ప్రీవారికేషన్ మీన్స్ ఎబిలిటీ టు టెల్ లైస్. నెక్స్ట్ కీవర్డ్ థింక్. అలాగే సెకండ్ కీవర్డ్ వచ్చేసి థింగ్స్ అండ్ బీ క్రియేటివ్. గుర్తుపెట్టుకోవాలి, ప్రీవారికేషన్లో కీవర్డ్స్ 3 ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి థింక్, సెకండ్ వన్ థింగ్స్ అండ్ బీ క్రియేటివ్, థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ప్రీవారికేషన్ మీన్స్ ఎబిలిటీ టు టెల్ లైస్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ డైనమిక్. సో డైనమిక్లో ఓన్లీ 1 కీవర్డ్ మాత్రం ఉంది, అది చాలాసార్లు అడిగాడు. దీని మీద కూడా బిట్ అనేది ఏపీ టెట్లో రావడం జరిగింది. గత ఏపీ టెట్లో అడిగినటువంటి చాలా బిట్స్ ఉన్నాయన్నమాట దీని మీద. సో డైనమిక్ అంటే దీంట్లో ఓన్లీ 1 కీవర్డ్ మాత్రం ఉంది, అదేంటంటే కీప్స్ చేంజింగ్. ఏంటి? కీప్స్ చేంజింగ్ అనమాట. ఇవి నేచర్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిస్టమాటిసిటీ, సెకండ్ వన్ ఆర్బిట్రరీ, థర్డ్ వన్ డిస్ప్లేస్మెంట్, 4th వన్ క్రియేటివ్, 5th వన్ వచ్చేసి మనకి ఎక్స్టెండిబుల్, 6th వన్ ట్రాన్స్మిట్స్ కల్చర్, 7th వన్ ప్రీవారికేషన్, 8th వన్ డైనమిక్. ఇవి కీవర్డ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.